అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ హోల్డ్లో ఉన్నవారు, అలాగే అండర్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నా కూడా డబ్బు పడని వాళ్ళు ఏం చేయాలి అండ్ నేను చెప్పిన విధంగా ఒకరైతే చేయడం వల్ల వాళ్ళకి అమౌంట్ అయితే పడింది. నేనేం చెప్పాను ఏంటి అనేది తెలియాలంటే మొత్తం ఈ వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ అయితే చాలా మందికి ఉండే సమస్య ఏంటి అంటే తల్లికి వందన పథకానికి సంబంధించి 13,000 రాలేదు అండ్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నా కూడా అండర్ ప్రాసెస్ అని పేమెంట్ పెండింగ్ అని చూపిస్తుంది. మేము ఏం చేయాలి అనేసి చాలా మంది అడుగుతున్నారు. ఇలా వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు గ్రీవెన్స్ అనేది రైట్ చేయాలి. గ్రీవెన్స్లో పేమెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి కారణాల వల్ల పేమెంట్ పెండింగ్ ఉన్నా, సర్వర్ ఎర్రర్ వల్ల లేకపోతే వేరే కారణాల వల్ల పేమెంట్ అనేది పెండింగ్ ఉన్నట్లయితే, అండర్ ప్రాసెస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు నెక్స్ట్ లిస్ట్లో అంటే జూలై 5వ తేదీ మళ్ళీ ఇంకొక లిస్ట్ వదిలి డబ్బులు వేస్తామన్నారు కదా, అప్పటి లోపల మీకు ఖచ్చితంగా డబ్బులు పడుతుంది. తప్పకుండా మీరు గ్రీవెన్స్ అనేది రైట్ చేయండి. సచివాలయంలో డిఏ గారు ఒప్పుకోకపోయినా సరే పేమెంట్ అనే ఆప్షన్ పెట్టి ఇప్పటివరకు అంటే జూన్ 30 వరకు వెయిట్ చేసామండి, ఇప్పటివరకు పర్లేదు, ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నా సరే ఈ విధంగా మాకు చూపిస్తుంది, మాకు గ్రీవెన్స్ అనేది రైట్ చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర అయితే గ్రీవెన్స్ రైట్ చేయండి. అండర్ ప్రాసెస్ అండ్ అలాగే పేమెంట్ పెండింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే. ఈ గ్రీవెన్స్ అనేది రైట్ చేయకముందే మీరైతే ఇంకో పని చేయాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే మీ కనుక ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్ని బ్యాంక్ అకౌంట్లో ఒకసారి చెక్ చేసుకోవాలి అమౌంట్ అనేది పడిందా లేదా అనేది. అదే విధంగా ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే అక్కడ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నిట్లో చెక్ చేసుకున్న పడకపోతే మాత్రమే గ్రీవెన్స్ అనేది రైట్ చేయాలి. అండ్ ఇంకో పని కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే మీకు కనుక అమౌంట్ పడకపోతే ఖచ్చితంగా మీ ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా అంటే ఆధార్ అనేది తల్లి బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మీరు సచివాలయంలో వెళ్ళి లిస్ట్లో చెక్ చేసుకున్న ఇన్యాక్టివ్ ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు పడదు. అదేవిధంగా మీరు యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా ఎన్పిసి లింక్ అనేది నేను ఏ విధంగా చెక్ చేసుకోవాలని ముందు వీడియోలో అయితే చెప్పానండి, ఒకసారి చూడండి. లేదు అంటే బ్యాంక్కి వెళ్ళి ఒకసారి మీ ఆధార్కి బ్యాంక్ లింక్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ మొత్తం కూడా బ్యాంక్కి ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి. అలాగే బ్యాంక్లో అమౌంట్ ఎక్కడైనా పడిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే గ్రీవెన్స్ అనేది రైట్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్రీవెన్స్ రైట్ చేయడానికి ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది గవర్నమెంట్ ఇంకా చెప్పలేదు కాబట్టి మీరైతే సచివాలయంకి వెళ్ళి రేపు కూడా వెళ్ళి మీరు గ్రీవెన్స్ అనేది రైట్ చేయొచ్చు. అమౌంట్ అనేది లేటుగా పడే అవకాశమే ఉందని నా ఉద్దేశం. ఎందుకంటే గ్రీవెన్స్ కి సంబంధించి ఇంకా చాలా వరకు పెండింగ్ అయితే ఉన్నాయి కాబట్టి సెకండ్ విడత కింద డబ్బులు అనేది కొంచెం లేట్గా వేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇంకనూ ఎవరైనా ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి పేమెంట్ పడకపోయినా, అండర్ ప్రాసెస్ ఉన్న పెండింగ్ ఉన్నా సరే ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది రైట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ లిస్ట్ కైనా మీకు అమౌంట్ అనేది ఖచ్చితంగా పడి తీరుతుంది. ఇక నేను ముందైతే చెప్పా కదా, ఒకరికి నేను చెప్పిన విధంగా వాళ్ళు చేసుకోవడం వల్ల అమౌంట్ పడింది అనేసి. అది ఏంటి అంటే ఎన్పిసి ఇన్యాక్టివ్ ఉందండి, ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండి కూడా ఇన్యాక్టివ్ అని పేరు పక్కన వచ్చినట్లయితే అలాంటి వాళ్ళు ఎన్పిసి లింక్ చేసుకుని వెల్ఫేర్ దగ్గర అప్డేట్ చేయించుకోమని చెప్తే వాళ్ళు అలాగే చేసుకున్నారండి. వాళ్ళకి రీసెంట్గా అంటే 2 రోజుల ముందుగానే 2 పిల్లలు ఉన్నారు ఆమెకి. 2 పిల్లలకి అమౌంట్ అయితే 13,000 చొప్పున డబ్బులు అయితే ఆమె అకౌంట్లో పడింది. సో చాలా హ్యాపీ అనమాట ఆమె అయితే. మీరు చెప్పడం వల్లే నేను చేసుకున్నాను మేడం, నాకు 2 పిల్లలకి అమౌంట్ అనేది పడిందని. సో ఆమె అయితే నాకు థ్యాంక్స్ కూడా చెప్పారు. మీకు కూడా ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్ ఉండి అమౌంట్ పడకుండా ఉన్నట్లయితే నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా మీ బ్యాంక్కి వెళ్ళి ఆధార్ లింక్ చేసుకుని వెల్ఫేర్ దగ్గర అప్డేట్ చేయండి. మీకు కూడా అమౌంట్ 2-3 రోజుల్లో పడిపోతుంది. ఇంకా ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉండి ల్యాండ్ కానీ, కరెంట్ బిల్లు కానీ, లేకపోతే కారు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయ్ అలాంటి సంబంధించి కూడా నేను వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అలాంటి వాళ్ళు గ్రీవెన్స్ పెట్టినట్లయితే ఏ విధంగా డేటా అనేది మోడిఫై అయ్యి మళ్ళీ ఎలిజిబుల్ లిస్ట్లోకి వస్తారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా అమౌంట్ వస్తుంది నేను చెప్పినట్లు చేస్తే. అండ్ ప్రాసెస్ కూడా చాలా అప్డేట్ అయిందండి. గ్రీవెన్స్ పెట్టగానే మనం ఏమైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేసినట్లయితే ఆ డేటా అనేది చాలా త్వరగా అప్డేట్ అయిపోతుంది సైట్లో అయితే. సో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ల్యాండ్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అలా పెట్టిన వాళ్ళకి ఏ విధంగా అప్డేట్ అయింది ఏంటి అనేది. అండ్ వీడియో నుంచి అయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నా కూడా డబ్బులు పడకపోవడం, ఇతర కారణాల వల్ల కూడా పడకపోవడం వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు యూజ్ కాకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా చాలా మందికి ఉండే సమస్య ఏంటి అంటే డబ్బులు అనేది చాలా తక్కువ పడుతుంది. 13,000 కాకుండా 10,000, 11,000, 9,000 అలా అమౌంట్ అనేది పడుతుంది. అసలు ఇంత తక్కువ ఎందుకు పడుతుంది, ఇంకోసారి పడుతుందా లేదా అనేసి చాలా మంది అడుగుతున్నారు. ఇంకోసారి పడుతుందండి. కాకపోతే ఎస్సీ స్టూడెంట్ ఉంటే వాళ్ళకైతే సగం పేమెంటు స్టేటు, సగం పేమెంటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయంట. దాని వలన సగం మాత్రమే పడి ఉంటుంది, మిగిలిన అమౌంట్ అనేది నెక్స్ట్ పడుతుందండి. అండ్ ఎస్సీ స్టూడెంట్ కాకుండా వేరే వాళ్ళకి కానీ ఇలా పడినట్లయితే అసలు ఎందుకు ఇంత సగం వేస్తున్నారు అనేది క్లారిటీ అయితే లేదండి గవర్నమెంట్ నుంచి అయితే. సచివాలయంలో కూడా ఎవరికైతే తెలియదు. సో నెక్స్ట్ పేమెంట్ అనేది మళ్ళీ వదులుతారు కదా సెకండ్ లిస్ట్ కింద, అప్పుడు అనేది మీకు అమౌంట్ అనేది పడే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. కానీ 100% పడుతుందా లేదా అనేది క్లారిటీ అయితే చెప్పలేము. సో ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.